హాయ్ అండి. ఈరోజు మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మష్రూమ్, టొమాటో, పసుపు, కారం, ఉప్పు, కొంచెం కరివేపాకు అండ్ మసాలా. ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు 2 ఇలా పీసెస్లా కట్ చేసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చిలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని చేసుకున్నాను 1.5 స్పూన్. మష్రూమ్స్, టమాటో 2 పెద్దవి టమాటోస్ కట్ చేసుకొని అలా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఆ తర్వాత ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసుకుందాం. ఇది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగుతున్న టైంలో కొంచెం పసుపు వేసుకుందాము. ఇలా కొంచెం వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నేను ఇది రోట్లో కచ్చపచ్చగా నూరుకున్నానండి. ఫ్రెష్గా చేసుకుంటే ఏంటంటే కొంచెం బాగుంటుంది. ఇలా కొంచెం వేగినాక మష్రూమ్స్ వేసేసుకున్నాం. ఇలా కొంచెం సేపు తిప్పి మనం ప్లేట్ పెట్టేసుకున్నాక ఒకసారి కొంచెం సేపు ప్లేట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి కొంచెం సాల్ట్ రుచికి తగ్గంత, అండ్ ఇప్పుడు టమాటోస్ కూడా వేసేసుకున్నాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. కొంచెం మగ్గినాక కారం వేసి కారం మీ టేస్ట్ని బట్టండి. కొంచెం ఎక్కువ కారం తినే వాళ్ళైతే కొంచెం చూసుకొని వేసుకోవచ్చు. లేదంటే ఇది మ్యాక్సిమం ఎక్కువ అవుతుంది, సరిపడా బాగానే ఉంటుంది. నేను కారం ఎక్కువ తింటాను. సో ఒకసారి కలుపుకొని మనం వేసుకుంటామంటే కొంచెం సేపు మగ్గుతుంది. కొంచెం గ్రేవీలాగా కావాలి అనుకుంటే పులుసులాగా కొంచెం వాటర్ పోసుకోండి, ఇంట్రెస్ట్ని బట్టి. ఇది చపాతీస్లో అండ్ రైస్లో సూపర్ ఉంటుందండి.
మష్రూమ్స్ ఎందుకో అండి ఫ్రెష్గా తెప్పించినా కూడా ఫ్రెష్వే ఇవాళే తెప్పించింది. అయినా కొంచెం ఏంటో మధ్యలో బ్లాక్ వచ్చినట్టు అనిపించింది. కొంచెం గరం మసాలా కూడా వేసి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలా వల్లే అండి ఇప్పుడు టేస్ట్ వచ్చేది. ఒక స్పూన్ చాలు. కలుపుకొని మూత పెట్టేస్తే కొంచెం సేపు మగ్గినాక తీద్దాం. ఇంకొకసారి చూద్దామండి. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు ఇంకా మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీకు ఇంకా చిక్కగా కావాలి, ఇంకా దగ్గరికి కావాలంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోవచ్చు. లేదు అంటే ఇలా దింపేసుకోవచ్చు. ఇంకంతే అండి. వేరే దాంట్లోకి సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆపేసి కొత్తిమీర ఉంటే ఇంకా బాగుండేది, బట్ ఇప్పుడు నా దగ్గర లేదు. సో మీరు ఉంటే వేసుకోవచ్చు. మష్రూమ్ కర్రీ రెడీ అయిందండి. ఇది చపాతీస్లో కానీ అండ్ అన్నంలో కానీ సూపర్ ఉంటుంది.